కూలీ మోస్ట్ హైప్డ్ మూవీ ఎట్ ప్రెజెంట్. ఈ సినిమా యొక్క బుకింగ్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. 74 సంవత్సరాల్లో రజనీకాంత్ గారు ఒక మూవీ చేస్తే ఆ మూవీకి ఇంత ప్రభంజనం, అందున తెలుగు రాష్ట్రాల నుండి ఒక గంటకి 50,000కు పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయంట. ఏం ప్రభంజనం ఇది! ఇది ఒక యుఫోరియా. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం కేవలం రజనీకాంత్ గారు ఒక్క స్టార్డమే కాదు, అందులో లోకేష్ కనకరాజ్ యొక్క టాలెంట్, ఆయన యొక్క క్రెడిబిలిటీ అండ్ అనిరుద్ధ్ యొక్క మ్యూజిక్ అండ్ టెక్నీషియన్స్, మంచి టెక్నీషియన్స్ అండ్ మంచి స్టార్ క్యాస్ట్, ఉపేంద్ర గారు, అక్కినేని నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, షౌబిన్ గారు, శృతి హాసన్ గారు, సత్యరాజ్ గారు, ఇలాంటి మంచి క్యాస్టింగ్ ఉండడం వల్ల ఈ సినిమాలో ఏదో స్టఫ్ ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. డైరెక్టర్ అంతకుముందు మంచి మంచి సినిమాలు తీశాడు, ఈ సినిమాలో కూడా అందున రజనీకాంత్ గారిని పెట్టి తీస్తున్నాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. అందున ట్రైలర్కి చాలా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి, ట్రైలర్ బాగాలేదన్నారు అందరూని. అయినా సరే ఎంత బడ్జెట్ ఎందుకు వచ్చిందంటే ఒక మంచి సినిమా, ఒక మంచి టెక్నీషియన్లు, మంచి ఆర్టిస్టులు, ఒక స్టార్డమ్ ఉన్న హీరో చేస్తే చాలామంది ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు. అందున తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు. ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా రిజెక్ట్ చేయలేదు. దాన్ని ఒక మంచి సినిమా వస్తే ఎప్పుడు కూడా దాన్ని ప్రోత్సహిస్తూ వస్తూనే ఉంటారు. ఈవెన్ కోవిడ్లో కూడా మిగతా ఇండస్ట్రీస్ అన్నీ కూడా స్ట్రగుల్ అయినప్పుడు కూడా జాతిరత్నాలు, ఉప్పెన లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టాం మనం. అలాంటి ఆడియన్స్ ఉన్న మనం ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాం? ఎస్పెషల్లీ చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఏ డైరెక్టర్తో సినిమాలు చేస్తున్నారు? వీళ్ళ సినిమాలు రిలీజ్ అయితే ఎందుకని హైప్ రావట్లేదు? ఎక్కడో రజనీకాంత్ గారు పెద్ద హీరోనే, నేను కాదంటలేదు, కానీ తెలుగులో అయితే మరీ చిరంజీవి గారి కన్నా, లేకపోతే ఎన్టీఆర్ గారి కన్నా, మహేష్ బాబు గారి కన్నా పెద్ద స్టార్ అయితే కాదు కదా. మనం తెలుగులో వీళ్ళే మనకు పెద్ద గొప్ప. రజనీకాంత్ గారు చాలా గొప్ప, గ్రేట్ కాదంటలేదు, ఆయన యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. కానీ మనవాడు అన్న ఒక ఫీలింగ్ అయితే రాదు కదా. ఒక ఎన్టీఆర్ గారు లాంటి ఒక పెద్ద హీరో సినిమా, ఒక క్రౌడ్ పుల్లరు, మ్యాన్ ఆఫ్ మాసెస్, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఎన్టీఆర్ సినిమా వస్తుంటే ఎన్టీఆర్ సినిమాకి బుకింగ్స్ లేకపోవడం ఏంటి, హౌస్ఫుల్స్ కాకపోవడం ఏంటి? పక్క రాష్ట్రంలో 74 సంవత్సరాల వయసు ఉన్న రజనీకాంత్ గారి మూవీ ఇంత పెద్ద ప్రపంచం మన రాష్ట్రాల్లో సృష్టించడం ఏంటి? సింపుల్ అండి. మన వాళ్ళు టాలెంట్ వెనకాల కొంచెం ఎగ్జైటింగ్ కథలు, ఎగ్జైటింగ్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయకుండా అవే రొట్ట డైరెక్టర్ని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తారండి. తద్వారా ఏమిటంటే ఫ్యాన్స్ ఇంకెలాగో తప్పదు కదా అని చెప్పి దాన్ని లేపుతూ ఉంటారు. ఇంకా నార్మల్ ఆడియన్స్ పెద్ద హీరో సినిమా అయితే మనం ఖచ్చితంగా చూస్తాం కదా అని చూస్తున్నారు తప్ప, ఇది యుఫోరియా, ఇదిరా సినిమా అంటే, ఈ సినిమాని ఎలాగైనా రిలీజ్ రోజు చూడాలి. మీకు ఎప్పుడూ కూడా నార్త్లో ఒక ట్రెండ్ ఉంటుంది, అదేంటంటే వాళ్ళు ఒక 30 days, 40 days, 50 days చూస్తారు. ఫస్ట్ డేనే ఫస్ట్ షో చూడాలన్న ఆచారం వాళ్ళకి లేదు. మనకు అలా కాదు. మొన్న హరిహర వీరబల్లి సినిమా వచ్చింది, ఆ సినిమా 750 రూపాయలు టికెట్ పెట్టినా సరే విపరీతంగా చూశారండి, ప్రీమియర్ షోలను పెట్టి. ఏంటి మనకంత పిచ్చి సినిమా అంటే, పెద్ద హీరో సినిమా అంటే ఖచ్చితంగా ఫస్ట్ డే చూసేయాలి. ఈ రోజున కూడా ఇన్ని ట్విట్టర్లో ఎంత నెగిటివ్ అయింది. టికెట్ రేట్లు పెంచేశారు, 450 రూపాయలేంటి, 490 రూపాయలేంటి అని ఎంత అడావిడి చేసినా సరే, నేను ఇది చెప్తున్నాను, నిజంగా 500 రూపాయలు టికెట్ పెట్టినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా కూలీ సినిమా చూసేవాళ్ళు. ఎందుకంటే మన వాళ్ళు ఒక మంచి సినిమా, హైప్డ్ సినిమా వస్తుందంటే పిచ్చి వాళ్ళకి, సినిమా చూడాలంతే వాళ్ళకి. ఇంత గొప్ప ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆదరణ ఇచ్చే ఇలాంటి ఇండస్ట్రీలో మన హీరోలు ఎలాంటి సినిమాలు తీస్తారండి? అసలు ఎఫర్ట్స్ పెట్టకుండా నాసి రకమైన ప్రొడక్ట్స్ అందిస్తారు. చిరంజీవి గారు, ఇప్పుడు రజనీకాంత్ గారికి చిరంజీవి గారికి ఏమైనా తక్కువ? చిరంజీవి గారు రజనీకాంత్ గారు నా దృష్టిలో సమానమే. రజనీకాంత్ గారికి జపాన్లోని కానీ అక్కడ పాపులారిటీ ఉండొచ్చు, కానీ ఆ రెండు ఇండస్ట్రీలో ఒకప్పుడు చిరంజీవి గారు ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఆయన యుఫోరియా ఏంటో నాకు తెలుసు, పిచ్చెక్కిపోయేవాళ్ళండి. చిరంజీవి ఈజ్ ద బెస్ట్. అలాంటి చిరంజీవి గారి సినిమా ఈరోజు నేను చిరంజీవి గారి సినిమాలు చూడడమే మానేశాను. నేను భోలాశంకర్ సినిమా చూడలేదు. గాడ్ ఫాదర్ చివరి సినిమా, అది కూడా మా ఫ్రెండ్ బలవంత పెడితే వెళ్ళాను, అది కూడా అయిష్టంగానే చూశాను. నేను ఈవెన్ ఖైదీ నెంబర్ 150 మూవీ చూసి వచ్చి నాకు చిరాకు వచ్చింది. మళ్ళీ లైఫ్లో వివి వినాయక్ గారి సినిమా చూడకూడదు అనుకున్నాను. ఎందుకంటే నేను కత్తి సినిమా చూసా. మీరు కత్తి సినిమా చూసి ఖైదీ నెంబర్ 150 సినిమా చూస్తే మీకు అస్సలు నచ్చదు. ఫైట్స్ బాగోవు, రొట్ట కామెడీ, రొట్ట డెలివరీ డైలాగ్స్ ఎలా ఉంటాయండి డైలాగ్స్. ఐఎమ్ వెయిటింగ్ అని విజయ్ అంటుంటే దళపతి గూస్ బంప్స్ వస్తాయి. అదే ఐఎమ్ వెయిటింగ్ అని చిరంజీవి గారు అంటే నాకు ఎంత చిరాకు వచ్చిందంటే, ఆ స్లాంగ్కి చాలా చిరాకుగా ఉంటుంది. కానీ పెద్ద బ్లాక్ బస్టర్, యూఫోరియా అది అన్నారు, ఓకే. నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారు రీఎంట్రీ అయిన తర్వాత ఒక్క సినిమా కూడా మంచిది లేదండి. ఏం సినిమాలండి? భోలాశంకర్ సినిమా అనేది మెహర్ రమేష్ గారిని తీసుకున్నప్పుడే నేను డెడ్. ఇంత ఆబ్వియస్గా, ఇంత డెలిబరేట్గా సినిమా ఫ్లాప్ అవుతుంది అని కావాలని తీసినట్టు ఉంటుంది భోలాశంకర్.
ట్రైలర్ చూస్తేనే చిరాకు వస్తుంది కదండి. ఇంక ఎలాగ మీరు ఒప్పుకుంటారు సార్ చిరంజీవి గారు? ఇప్పుడు కూడా మీకు ఏమైనా ఎగ్జైటింగ్ సినిమాలు ఉన్నాయా? ఆ వశిష్ఠతో విశ్వంబర అది కనీసం ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వస్తే వదిలేయచ్చు కదా అన్నట్టుంది. అనిల్ రావుపూడితో సినిమా అవసరమా చిరంజీవి గారు మనకి? ఏం తీస్తాడండి అనిల్ రావుపూడి? ఒక ఎగ్జైటింగ్ కథ ఉంటుందా? ఒక ఎగ్జైటింగ్ క్రాఫ్ట్మెన్షిప్ ఉంటుందా? ఒక ఎగ్జైటింగ్ ఏమైనా ఫిల్మ్ మేకింగ్ ఉంటుందా? ఏమి ఉండదు, ఎమోషన్ ఉండదు, ఏమి ఉండదు. ఏదో టైం పాస్. అతని సినిమాలు సంక్రాంతికి తప్ప ఇంకెప్పుడు ఆడవు. ఓకే, అలాంటి దర్శకుని మీరు తీసుకుని నేను ఏదో గొప్ప సినిమా తీస్తున్నాను అన్నట్టు ప్రమోషన్లు చేసినంత మాత్రాన అవ్వదు సార్. రజనీకాంత్ గారు ఎవరెవరితో చేస్తున్నారు సార్? లోకేష్ కనకరాజుతో చేస్తున్నారు, కార్తిక్ సుబ్రాజ్తో చేస్తున్నారు, నెల్సన్తో చేస్తున్నారు, రంజిత్తో చేస్తున్నారు, యంగ్ డైరెక్టర్స్తో చేస్తున్నారు. ఆయన మీరు యంగ్ డైరెక్టర్తో చేస్తున్నారు, కానీ క్రింజ్ డైరెక్టర్స్తో చేస్తున్నారు మీరు. ఎక్కడ 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 పోలికుంది సార్? అనిల్ రావుపూడికి అసలు ఏమైనా ఎగ్జైటింగ్ ఫిల్మ్ మేకరా సార్? మీకు సందీప్ రెడ్డి వంగ సార్, మీకు డై హార్డ్ ఫ్యాన్. చిరంజీవి గారు సందీప్ రెడ్డి వంగతో సినిమా చేస్తున్నారంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి సార్? పిచ్చెక్కిపోతుంది ఆడియన్స్కి. ఊరిడమ్మ సందీప్ రెడ్డి ఎలా చూపిస్తాడు ఇప్పుడు చిరంజీవిని? డై హార్డ్ ఫ్యాను, అందున ఒక క్రాఫ్ట్మెన్షిప్ ఉన్న డైరెక్టరు పిచ్చెక్కించేస్తాడు. లుక్స్ ఎలా ఉంటాయో, ట్రైలర్ కట్ ఎలా ఉంటుందో, ఇలా ప్రతిదీ కూడా ఎగ్జైటింగ్ ఉంటుంది సార్. అనిల్ రావుపూడితో సినిమా చేస్తే ఎగ్జైట్మెంట్ ఏముంటుంది సార్? మనం ఏంటంటే తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి అన్నది ఒక సెలబ్రేషను. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా సంక్రాంతికి సినిమా చూడాల్సిందే. కాబట్టి ఇంకా ఆ టైంకి దాన్ని క్యాష్ చేసుకున్నాడు అనిల్ రావుపూడి. ఒక ఫ్యామిలీ ఆడియన్స్తో ఒక కామెడీ సినిమా చూసేసి పెట్టేస్తే అది సక్సెస్ అయిపోతున్నాయి. మీరు సంక్రాంతికి వస్తున్న సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయమండి, ఆడుతుందా? పోనీ సంక్రాంతికి కాకుండా వేరే సీజన్స్లో వచ్చిన అనిల్ రావుపూడి సినిమాలు ఏమైనా హిట్ అయ్యాయా? F2 అంత పెద్ద బ్లాక్ బస్టర్ అన్నారు, F3 హిట్ అయిందా? ఎందుకు పోయింది? అదే F3 సంక్రాంతికి వస్తే పెద్ద బ్లాక్ బస్టర్ అనేవాళ్ళు. ఓకే, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ సార్, కొంచెం వాళ్ళు మంచోళ్ళు, కొంచెం సీరియల్కి ఎబో యావరేజ్ ఉన్నా సరే సినిమా బ్లాక్ బస్టర్ చేసేస్తారు. వాళ్ళు మళ్ళీ సినిమాలు ఎప్పుడు చూడరు, ఆ సంవత్సరమే చూస్తారు. అలాంటి వాళ్ళతో సినిమాలు ఏంటి సార్? మళ్ళీ బాబీ గారితో సినిమా అంట. బాబీ గారు ఏమన్నా ఎగ్జైటింగ్ డైరెక్టర్ సార్. ఇప్పుడు నిజంగానే వీళ్ళు ఎంత పెద్ద బాబీ గారు, మీరు వాల్తేరు వీరయ్య అంటారు. వాల్తేరు వీరయ్య అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోతే మన యంగ్ పెద్ద పెద్ద హీరోలు ఎందుకని బాబీ గారితో సినిమా చేయట్లేదు సార్? ఎక్కడో కన్నడలో KGF అనే ఒక సినిమా తీస్తే అతన్ని తీసుకొచ్చి మరి అతనికి అడ్వాన్స్ ఇచ్చి మరి మన వాళ్ళందరూ ఎగబడి సినిమాలు చేస్తున్నారే టాలెంట్ ఉందని. బాబీ మనవాడే కదా, తెలుగువాడే కదా. మన పెద్ద హీరోలు NTR గారు, అల్లు అర్జున్ గారు, జూనియర్ NTR, రవితేజ, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు ఎందుకని బాబీతో సినిమాలు చేయట్లేదు? బాబీ నాట్ ఎట్ ఆల్ ఎగ్జైటింగ్ డైరెక్టర్ సార్. మీలాంటి పెద్ద హీరోలే చేస్తారు, మీరు కూడా ఎందుకు చేస్తున్నారు? మనం చెప్పినట్టు వింటాడు, మనం ఎలా చెప్తే అలా నడుచుకుంటాడు, మనం మార్పులు చేర్పులు చేయొచ్చు, మనం డైరెక్షన్ చేసేయచ్చు అన్నట్టు చేశారు. అలా సినిమాలు వర్కౌట్ అవ్వరు సార్ చిరంజీవి గారు. మీరు ఎందుకని మిమ్మల్ని మీరు తగ్గించుకుని అవే రొట్ట సినిమాలు తీస్తారు? ఆయన ఒక్కడే కాదు, బాలకృష్ణ గారి సినిమాలు అసలు ఎగ్జైటింగ్గా ఉంటాయండి. ఎప్పుడో సింహ టైంలో మొదలైంది, తండ్రి కొడుకులు, అదే కొడుకోవడం, ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ తండ్రి చచ్చిపోతాడు, కొడుకు రావడం, ఇంకా అదే కొడతారండి ఇంకా జీవితకాలం అంతాని. ఒక ఆదిత్య 369 లాంటి సినిమానో, లేకపోతే ఒక భైరవ దీపం లాంటి సినిమానో ఇస్తే పిచ్చెక్కిపోతారు. అమ్మని అమ్మ ఏమి ఇచ్చాడరా బాలకృష్ణ అని. అవే రొట్టె డైరెక్టర్లు ఎంతకాలం చేస్తారు సార్? మన మహేష్ బాబు పోనీ వీళ్ళంటే పెద్ద హీరోలు, వీళ్ళకి అంత సేఫ్ గేమ్ ఆడతారు అనుకున్నాం. మహేష్ బాబు గారు అదే వంశీ పైడిపల్లితో మహర్షి అని, మళ్ళీ పరశురం పేట్లతో సినిమా, అనిల్ రావుపూడితో సినిమా, ఏమన్నా సినిమాలు సార్. మహేష్ బాబు గారికి ఉన్న ఆయనకున్న స్టామినా ఏంటి సార్? సర్కార్ వారి పాట లాంటి ఒక ఫ్లాప్ సినిమా 90 నుంచి 100 కోట్లు షేర్ కలెక్ట్ చేసినాడు సార్. అది ఆయన యొక్క క్రేజ్, మార్కెట్ ఉంది ఆయనకి. ఒక ఎగ్జైటింగ్ డైరెక్టరు, ఒక సందీప్ రెడ్డి వంగ లాంటిదో, ఒక లోకేష్ కనకరాజు లాంటి డైరెక్టరో పడితే మహేష్ బాబు గారి క్రేజ్ ఏంటో మనకు తెలుస్తుంది, ఆయన మార్కెట్ ఏంటో మనకు తెలుస్తుంది. కానీ ఆయన చేయడు, ఈ రొట్ట డైరెక్టర్ని పట్టుకుంటాడు. అట్లీస్ట్ మనకి తరుణ్ భాస్కర్ లాంటి ఒక డైరెక్టర్తో చేసినా సరే ఒక ఎగ్జైటింగ్ కాన్సెప్ట్ వస్తుంది. అసలు మహేష్ బాబు గారి సినిమాలు ఎంత పేలవంగా ఉండడానికి కారణం కొరటాల శివ అండి. మహేష్ బాబు గారి వల్ల కొరటాల శివ అనే డైరెక్టరు చాలా సక్సెస్ అయిపోయాడు. మహేష్ బాబు గారు లేకపోతే కొరటాల శివ ఎప్పుడో ఫ్లాప్లు వచ్చేది. కేవలం మహేష్ బాబు గారి క్రేజ్ వల్ల కొరటాల శివ ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అదే కొరటాల శివ వల్ల మహేష్ బాబు గారు చాలా వేరీ పేలం, అసలు చిరాకు వచ్చే సినిమాలు తీయడం ప్రారంభించారు. ఏమన్నా మహర్షి ఎగ్జైటింగ్ ఉంటుందండి? సర్లేరు నీకు ఎవరు ఎగ్జైటింగ్ ఉంటుందా?
సర్కారు వారి పాటు ఎగ్జైటింగ్గా ఉంటుందా? గుంటూరు కారం ఎగ్జైటింగ్గా ఉంటుందా? నేను గుంటూరు కారానికి వెళ్ళిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదో చేస్తాడేమో అనుకున్నాను, అది కూడా ఎగ్జైటింగ్ లేదు. మీరు ఇలాగా పేలవమైన సినిమాలు, సేఫ్ జోన్లో ఫ్యామిలీ సినిమాలు అంటే ఇలాంటి సినిమాలు తీసుకుంటే ఎక్కడ ఆడతాయి సార్? ఎందుకని ప్రేక్షకులు ఎగ్జైట్ అవుతారు మీ సినిమాలు చూసి? జూనియర్ ఎన్టీఆర్ గారు, శివ కొరటాలతో ఎందుకు సార్ మనకి సినిమాలు? ఆ దేవరా ఏంటి సార్ ఇలా ఇలా కండువా తీయడం, కండువా వేయడం, మిమ్మల్ని తక్కువ చేయడానికి తీసినట్టు ఉంటుంది సార్ దేవరా. మీ హైట్లో కంటైనర్ పెట్టి ఆ కంటైనర్ ఇలా తోస్తున్నట్టు పెడితే మీకు అర్థం కావట్లేదు సార్. అది చాలా క్రింజ్గా ఉంటుంది సార్. అది మీ మీ హైట్ని తక్కువ చేసి చూపిస్తున్నాడు. అతనికి డైరెక్షన్ రాస్తారు కొరటాల శివకి. ఏదో తీద్దాం అనుకుంటాడు, ఏమి రాదు. ఒక క్రాఫ్ట్మెన్షిప్ ఉండదు, ఒక కథ ఉండదు, ఒక ఎమోషన్ ఉండదు. ఏం డైరెక్షన్ సార్ అది? మళ్ళీ ఇప్పుడు దేవరా 2 అంటున్నారు. వద్దు సార్, తట్టుకోలేము సార్. దేవరా 1కే పిచ్చి వచ్చేసింది మాకు. కొంచెం ఎగ్జైటింగ్ మీ సినిమాల్లో డ్రాగన్ మీద మాత్రమే మళ్ళీ కొంత కాస్తో కూస్తే ఎగ్జైటింగ్మెంట్ ఉంది సార్. అది కూడా మీ వల్ల కాదు, ప్రశాంత్ నీళ్ళ వల్ల. ఏదో తీస్తాడేమో, ఎన్టీఆర్లో ఇంకో కోణం తీస్తాడేమో, ఆ మాస్ ఎలివేషన్స్ ఉంటాయేమో, ఎమోషన్స్ బాగా పండుతాయేమో, ఆ క్రాఫ్ట్మెన్షిప్ ఉంటుందేమో, ఒక డెప్త్ ఉంటుందేమో, ఒక కలర్ గ్రేడింగ్ ఉంటుందేమో, ఒక సినిమాటోగ్రఫీ ఉంటుందేమో, ఒక ఒక ఆర్ట్ ఉంటుందేమో, ఈ ప్రొడక్షన్ డిజైన్ ఉంటుందేమో, కాస్ట్యూమ్స్ బాగుంటాయేమో, ఇలా ప్రతిదీ ఎగ్జైటింగ్ అనిపిస్తుంది సార్. కనీసం మళ్ళీ తర్వాత నెల్సన్ అంటున్నారు. నెల్సన్ ఏమాత్రమైన డైరెక్టరా సార్? ఆ జైలర్ అనేది కేవలం రజనీకాంత్ గారి వల్ల ఆడేసింది సార్ సినిమా. అది అంతకుముందు బీస్ట్ తీసాడు కదా సార్. బీస్ట్ ఏమైంది? బీస్ట్కి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో రేపొద్దున ఎన్టీఆర్ గారితో తీసే సినిమాకు కూడా నెల్సన్ అలాగే తీస్తాడు. అతనికి కాస్తో కూస్తో కొద్దిగా ఎలివేషన్ షాట్లు, ఎలివేషన్ యాక్షన్ ఎపిసోడ్లు తీయడం వచ్చు. జైలర్ డెడ్ సార్ సెకండ్ హాఫ్. నిద్ర వస్తుంది సెకండ్ హాఫ్ జైలర్ లిటరల్గా. బాగో సినిమా. అలాంటి డైరెక్టర్ని తీసుకొచ్చి కేవలం హిట్ అయిన వాళ్ళతో పని చేయకూడదు సార్. కొంచెం కథ గురించి ఆలోచించండి. మన ఇమేజ్కి మనం ఎలాంటి సినిమాలు తీస్తే మనకు ఆడుతాయి. మన తెలుగు ప్రేక్షకులు మనకు ఉన్నారు. ఇంత మంచి ప్రేక్షకులు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఎగ్జైటింగ్ కాన్సెప్ట్ ఇవ్వాలి సార్. విక్రమార్కుడు ఆడలేదా? కిక్ 2 ఆడలేదా? ఇలాంటి సినిమాలు రవితేజ గారు ఏమి సినిమాలు సార్? రవితేజ గారు కూడాని మన వాళ్ళు ఏదో ఒక చట్టంలో ఇరుక్కుపోయి ఏవో రొట్ట సినిమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. తమిళ్లో కూడా గొప్ప డైరెక్టర్లు ఏమీ లేరు సార్. ఒక లోకేష్ కనకరాజు మాత్రమే కనిపిస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్. కార్తీక్ సుబ్బరాజు కూడా లేడు. నెల్సన్ అనేది వాడు లిటరల్గా నెల్సన్కి రజనీకాంత్ లేకపోతే నెల్సన్ కూడా లేడు. ఒక్క లోకేష్ కనకరాజు ఉన్నంత మాత్రాన తమిళ్లోంచి గొప్ప డైరెక్టర్లు వచ్చేస్తున్నట్టు కాదు. మన దగ్గర కూడా అంతే. ఒక సందీప్ రెడ్డి వంగాలు, ఒక వీళ్ళే ఎగ్జైటింగ్ డైరెక్టర్లు. అలాంటి వాళ్ళతో మనం పనిచేస్తే సినిమా ఫ్లాప్ అయినా సరే మనకు ఒక ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక సీన్స్ ఉంటాయి సార్, కనీసం ఒక ఒరిజినల్ థాట్ ఉంటుంది, ఒక ఎగ్జైటింగ్నెస్ ఉంటుంది. సినిమా ఫ్లాప్ అవ్వచ్చు. ఇప్పుడు రేపొద్దున వచ్చే కూలీ సినిమా కూడా హిట్ అవుతుందని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే నేను ట్రైలర్ చూసిన తర్వాత అది జెన్యూన్గా వాళ్ళు అలాగే సినిమా తీశారు, సినిమా కూడా కొంచెం డార్క్గా ఉంటుంది, సినిమా కూడా బాగోదు అన్నది నా విశ్వాసం. అయినా సరే చూస్తా. హిట్ అయినా హిట్ అవ్వలేదు అన్నది ప్రాబ్లం కాదు. సినిమాకి ముందు ఆ యుఫోరియా మన సినిమాలకి ఎందుకు రావట్లేదు? ఎప్పుడో బాహుబలి 2 చూశాను సార్ నేను, తెలుగు సినిమా యుఫోరియా. మధ్యలో వచ్చే సినిమాలు తెలుగు సినిమాలు RRR వచ్చింది, పుష్ప 2 వచ్చింది, KGF మన సినిమా కాదు పక్కన పెట్టండి, పుష్ప 2 వచ్చింది, సలార్ వచ్చింది. ఈ సినిమాలకి యూనివర్సల్గా యుఫోరియా లేదు సార్. RRRకి తెలుగులో ఉన్నంత యుఫోరియా తమిళ్లోను హిందీలో లేదు. హిందీలో ఫస్ట్ డే నెట్ 25 కోట్లు మాత్రమే వచ్చింది RRRకి. అదే KGF 2కి దాదాపు 50 కోట్లు వచ్చింది. రాజమౌళి గారి సినిమాకి హిందీలో మార్కెట్ లేకపోవడం ఏంటి? హిందీలో కలెక్షన్స్ రాకపోవడం ఏంటి ఫస్ట్ డే? ఆ సినిమాకి యుఫోరియా లేదు సార్. RRRకి మనం ఒప్పుకోవాల్సిందే. తెలుగు స్టేట్స్లోనే ఆ యుఫోరియా. అలాగే సలార్కి ఏమైంది? డంకీ సినిమా వల్ల హిందీలో బాగా క్లాష్ వచ్చింది, హిందీలో బాగా దెబ్బతింది. అలాగే కేరళలో అంత యుఫోరియా లేదు, ఓన్లీ తెలుగు స్టేట్స్లో. అండ్ కొద్దిగా తమిళనాడులో కూడా అంత యుఫోరియా లేదు. పుష్ప 2 కూడా సేమ్ సార్. ఈవెన్ తెలుగులో కూడా లేనంత యుఫోరియా హిందీలో ఉంది వాళ్ళకి. కానీ ఈవెన్ అల్లు అర్జున్ గారికి మెయిన్ కంచుకోట లాంటిది మల్లీవుడ్. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గారి సినిమాలు విపరీతంగా ఆడతాయి. అలాంటి మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో పుష్ప 2 ఫ్లాప్. అక్కడ కలెక్షన్స్ రాలేదు. ఎందుకు? పుష్ప 2 మీరు ఒప్పుకోకపోయినా కొంచెం బాగోదు సినిమా. పోనీ ఒప్పుకున్నా మనం బాగోలేదు తర్వాత, ముందు సినిమాకి ముందైతే యుఫోరియా రావాలి కదా. ఆ యుఫోరియా రాలేదు, కేవలం నార్త్లోనే వచ్చింది. ఇంత యుఫోరియాక్ సినిమాలు బాహుబలి 2 లాస్ట్ అంతే. బాహుబలి 2 తర్వాత ఏ సినిమాకి కూడా ఇంత యూనివర్సల్గా ఆ యుఫోరియా రాలేదు. కూలీ అనే సినిమాకి కేరళలో కొట్టుకుంటున్నారు.
ఏంటి లిటరల్గా ఆఫ్లైన్లో టికెట్ల కోసం గేట్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. గేట్లు తెరిస్తే ఎప్పుడో మన 20 ఏళ్ల క్రితం టికెట్ల కోసం ఎలా పరిగెత్తి వాళ్ళమో అలా పరిగెడుతున్నారు. కేరళలో, తమిళనాడులో అంతే, కన్నడలో అంతే, హిందీలో కూడా అంతే. మన తెలుగు స్టేట్స్లో చాలా లేట్గా వచ్చే బుకింగ్స్. అయినా సరే ఒక గంటకి 50,000కి పైగా టికెట్లు ఏంటి సార్? ఇంత యుఫోరియానా? పైగా మన ఎన్టీఆర్ గారి సినిమా ఉంది, మన హీరో, మన స్టార్ హీరో, ఆయనకి ఒక 20,000 టికెట్లు కూడా తెగట్లేదు. ఎక్కడో తమిళనాడులో ఉండే రజనీకాంత్ గారి సినిమాకి 50,000 టికెట్ల. మనం ఖచ్చితంగా మారాలి సార్. ఇది డేంజర్ బెల్స్, మనకు అలారం మోగుతుంది. మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అవే రొట్ట డైరెక్టర్లతో సినిమాలు చేస్తామంటే వర్కౌట్ అవ్వవు సినిమాలు. ఎగ్జైటింగ్ వర్క్ ఉండాలి, ఎగ్జైటింగ్ కథలు ఉండాలి, ఎగ్జైటింగ్ డైరెక్టర్స్ ఉండాలి, ఎగ్జైటింగ్ కాన్సెప్ట్లు ఉండాలి, ఎగ్జైటింగ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలి, ఎగ్జైటింగ్ ప్రమోషన్స్ ఉండాలి. ప్రమోషన్స్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ చెప్పినవన్నీ కూడా ఎగ్జైటింగ్గా ఉంటే ఆటోమేటిక్గా మన తెలుగు వాళ్ళే చూస్తారు సార్ సినిమాని. మీరు 300 పెట్టినా చూస్తారు సినిమాని. మొన్నటి వరకు మనం ఏమనుకునే వాళ్ళం, పెద్ద హీరోల సినిమాలకి ఆటోమేటిక్గా కలెక్షన్స్ వచ్చేస్తాయి, ఖచ్చితంగా మన వాళ్ళు చూసేస్తారు అనే ఒక భ్రమ ఉండేది. ప్రొడ్యూసర్లు కూడా ఆ భ్రమలోనే పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసేవారు. ఎంత కాదనుకున్నా ఒక 20% మాత్రమే మనకి బ్యాక్ ఫైర్ అవుతుంది, నష్టాలు వస్తాయి, 80% రికవరీ అయిపోతుందని నమ్మకం ఉండేది. మన హరిహర వీరమల్లి ఏమైంది? డిస్ట్రిబ్యూటర్లు ఎవరో కొనుక్కోలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వారి అన్యాయాలతో సినిమాని రిలీజ్ అయ్యేలా చేశారు. రిలీజ్ అయిన తర్వాత ఏమైంది? 700 రూపాయలు టికెట్ పెట్టారు. విపరీతంగా చూశారు, విపరీతంగా. అసలు ప్రీమియర్లకి విపరీతమైన డబ్బు వచ్చింది. కానీ రిలీజ్ రోజు వైజాగ్ శ్రీ వెంకటేశ్వర థియేటర్లో మ్యాట్నీ షో క్యాన్సిల్ అయిందంట సార్. పవన్ కళ్యాణ్ గారి సినిమా, వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరో, అలాంటి హీరో సినిమా ఒక సిటీలో ఒక రెప్యూటెడ్ థియేటర్లో ఒక షో క్యాన్సిల్ అవుతుందంటే మనం ఎలాంటి దిగజారిపోతున్నాం, ఎంత దిగజారిపోతున్నాం. పెద్ద హీరోల సినిమా బాగోకపోతే చూడాలి అని అనుకోవట్లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎలా ఉండేది సార్? యుఫోరియా. పవన్ కళ్యాణ్ గారు ఫ్లాప్, డిజాస్టర్ మూవీలు కూడా, అస్సలు బ్యాడ్ ఫిలిమ్స్ ఫ్లాప్ అయింది అన్న సినిమాలు కూడా 25 కోట్లు షేర్ వచ్చిందంట. గొప్పగా చెప్పేవారు పవన్ కళ్యాణ్ ఒక ఫ్లాప్ మూవీ 25 కోట్లు షేర్ వస్తుందని. ఈరోజు ఏమైపోయింది? 100 కోట్లు షేర్ లేని హీరోకి 100 కోట్లకు పైగా లాస్ అని ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్లో. 125 కోట్లకు పైగా లాస్ వచ్చిందంట హరిహర వీరమల్లు. 100 కోట్లు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటివరకు 100 కోట్లు షేర్ లేదు. అలాంటిది 100 కోట్ల పైగా లాస్ అంటే ఎంత అవమానం అది? అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తప్పే. ఆయనే లేట్ చేశారు సినిమాని. 2019లో మొదలైన సినిమాని 2025 వరకు కంప్లీట్ చేయరా సార్? పోనీ అనుకుందాం, మీరు 2024లో మీరు డిప్యూటీ సీఎం అయ్యారు. మీకు అంతకుముందు మీరు డిప్యూటీ సీఎం కాదు కదా, అంతకుముందు మీకు ఖాళీ టైం ఉంటుంది కదా. ఒక 150 డేస్ సార్, 6 సంవత్సరాలు సార్. 6 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సార్? దాదాపు 2,000 రోజులకు పైగా 6 ఏళ్ళు అంటే. అలాంటి 6 ఏళ్లలో మీకు కనీసం ఒక 150 రోజులు సినిమా కేటాయించలేకపోయారు సార్. సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒక అరగంట వచ్చేవారు, ఒక గంట వచ్చేవారు, ఓ పూట వచ్చేవారు. సినిమాలు అలా కంప్లీట్ అవ్వవు సార్. మీరు చేసిన తప్పు వల్ల ఈరోజు హరిహర వీరమల్లి అనే సినిమా ఇంత బ్యాడ్గా ఫ్లాప్ అయింది. ఖచ్చితంగా మీరే చేశారు ఆ తప్పుని, మీదే ఆ తప్పు. మీరు అలా ఉండకుండా సినిమా సార్, నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. మీకు రాజకీయాలు ఉన్నాయి, రాజకీయాల్లో మీరు మంచి చేయాలనుకుంటున్నారు. మీరు రాజకీయాలకి న్యాయం చేయడం కోసం సినిమాలకి అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు ఎఫర్ట్ పెట్టలేదు. హరిహర వీరమల్లి అనే సినిమా ఎఫర్ట్ లేదు అందులో. కనిపిస్తుంది సార్. సినిమా అంత బ్యాడ్గా ఉండడానికి ప్రప్రథమైన కారణం పవన్ కళ్యాణ్ గారే. ఆ రెస్పాన్సిబిలిటీ ఆయనే తీసుకోవాలి. ఫస్ట్ మనం జెన్యూన్ అవ్వాలి సార్. ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ జెన్యూన్ అవ్వాలి, నిజాన్ని చెప్పాలి. అలాగే వీలైనంత తక్కువ రేట్లకు టికెట్లు ఇచ్చి వీలైనంత ఎక్కువ మందిని సినిమా చూసేలా చెయ్యాలి. కానీ మనం అలా చేయట్లేదు. చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా, ఇప్పుడు వార్ 2 అనే సినిమా ఒక డబ్బింగ్ సినిమా. అందులో ఎన్టీఆర్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బాలీవుడ్ వాళ్ళే. మీరు ఎన్ని కబుర్లు చెప్పినా అది ఒక డబ్బింగ్ సినిమా. ఒక డబ్బింగ్ సినిమాని 80 కోట్ల నుంచి 90 కోట్ల మధ్యన కొనుక్కోవడం ఎందుకు? కొనుక్కుని మళ్ళీ వచ్చి ఫ్యాన్స్ని అడుక్కోవడం ఎందుకు? మీరు ఎలాగైనా హిట్ చేయాలి. ఆయన డెస్పిరేషన్ చూడండి వంశీ గారిది. ఆయన కళ్ళల్లో, ఆయన మాటల్లో ఈ సినిమా పోతే నేను మొత్తం పోయినట్టే. మొన్న అలాగే ఆ సినిమా తీశారు, విజయ్ దేవరకొండతో కింగ్డమ్. అది ఒక మీడియాకర్ సినిమా, బాలేస్ సినిమా. 130 కోట్లు ఎందుకు బడ్జెట్ పెట్టారు? అయ్యిందో తెలియదు. వాళ్ళు చెప్తున్నది అయితే 130 కోట్లు అయ్యిందని, ఒక 50 కోట్ల వరకు నెట్ఫ్లిక్స్ ఇచ్చిందని. మిగతా ఎంత రావాలి? దాదాపు 80 కోట్లు రావాలి. 80 కోట్లు లేదు, ఏమైంది? లాసు. వార్ 2 అనే సినిమా ఎవరైనా కొంటారు సార్ 80 కోట్లు పెట్టి? అంటే నేను తక్కువ చేయాలని కాదు, ఎంత ఎన్టీఆర్ గారు ఉన్నా సరే ఎన్టీఆర్ గారిని చూసి 80 కోట్లు పెట్టి కొంటారా? అది ఒక బాలీవుడ్ డబ్బింగ్ మూవీ సార్.
డబ్బింగ్ మూవీని కొనడం ఎందుకు? మళ్ళీ గవర్నమెంట్ దగ్గర పడిగాపులు కాసి ఎందుకని జీవోలు కొంచెం వెయిట్ చేయాలి? మొన్న సయ్యార్ అనే మూవీ వచ్చింది. ఆ సయ్యారా మూవీ ఎందుకు హిట్ అయింది సార్? మొన్న మహావీర్ నరసింహ సార్, మహావతార నరసింహ అనే మూవీ 220 కోట్లు ఇప్పటివరకు కలెక్ట్ చేసింది. 3వ శనివారం 18వ రోజు 20 కోట్లు గ్రాస్ వచ్చిందంట. ఎంటైర్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా 20 కోట్లు ఒక యానిమేటెడ్ ఫిల్మ్ కలెక్ట్ చేస్తుందంటే మనం ఎందుకని ఇంత ఇన్సెక్యూర్ అయిపోతున్నాం? థియేటర్ల నుంచి డబ్బులు రావట్లేదు, మనం ఎందుకని ఇంత ఇన్సెక్యూర్ అయిపోతున్నాం? ఫస్ట్ 3 రోజులని ఎలాగైనా పిండేసి మనం రికవరీ చేసిరన్న ఆ ఇన్సెక్యూరిటీ ఎందుకు మనకి? ఆ ఇన్సెక్యూరిటీ ఉన్నంత వరకు ఇండస్ట్రీ బాగుపడదండి. సినిమాలని లాంగ్ రన్ గురించి తీయండి, థియేటర్ రన్ గురించి తీయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు బడ్జెట్లు పెంచేసుకుని మళ్ళీ కాళ్ళ మీద పడిపోయి టికెట్ రేట్లు పెంచేసి థియేటర్ని చంపేయద్దు. థియేటర్కి వెళ్ళాలంటే భయం. 500 పెట్టి టికెట్ బుక్ చేశాను సార్ ఈరోజు. వార్ 2కి 500. సినిమా చూడాలి కదన్న ఇంట్రెస్ట్ అంతే. ఓకే, అలాగే కూలీ సినిమా మల్టీప్లెక్స్లో 304 రూపాయలు పడింది టికెట్ విత్ ట్యాక్సెస్. 304 రూపాయలు. ఇంకా ఏముంది సార్? నార్మల్ టికెట్ ప్రైసెస్ అన్నారు 177 రూపీస్ నార్మల్గా అయితే విత్ ట్యాక్సెస్. ఇప్పుడు ఏమైంది? 278 రూపీస్ ఎంతో పడుతుంది టికెట్ ఒకటి. ఎందుకు సార్ అంత అవసరమా? అంతంత టికెట్ ప్రైజులు పెట్టాల్సిన అవసరం ఏమైనా? లాంగ్ రన్ ఇవ్వండి సార్. ఒక 50 రోజులు సినిమాని ఆడనివ్వండి, తీసేస్తారు. ఫస్ట్ వారం రోజుల్లోనే వచ్చేయాలన్నది ఫస్ట్ ఉండేది. ఇప్పుడు ఆ వారం కూడా పోయింది. ఫస్ట్ వీకెండ్లో వచ్చేయాలన్నది ఇప్పుడు ఆ వీకెండ్ కూడా పోయింది. ఫస్ట్ డేలోనే లాగేయాలన్నది వచ్చింది. తర్వాత ఇప్పుడు ఫస్ట్ డే కూడా పోయి ప్రీమియర్లోనే వీలైనంత లాగేయాలి, ఈ సినిమాలో స్టఫ్ లేదు అని మన హరిహర వేమలు ప్రూవ్ చేసింది. ఆ సినిమాకి వచ్చిన మ్యాక్సిమం 50% కలెక్షన్లు ప్రీమియర్లకే వచ్చాయి. ప్రీమియర్లోనే లాగేశారు ముక్కుపిండి. వచ్చిన కాస్తో కూస్తో కలెక్షన్లు కూడా. ఓకే, ఎన్ని చెప్పుకున్నా సరే ఇలా కంప్లైంట్స్ మన వాళ్ళ మీద వస్తూనే ఉంటాయండి. మన వాళ్ళు ఫస్ట్ మారాలి. టికెట్ ప్రైజెస్ అనేవి చాలా నార్మల్గా ఉంచాలి. 100 రూపాయలకి 150 రూపాయలకి టికెట్ పెడితే చచ్చిపోతారా సార్? ఏం చచ్చిపోరు కదా, సినిమా ఆడుతుంది కదా. మరి టికెట్ ప్రైస్ తగ్గించాలి. అలాగే మంచి కాన్సెప్ట్ని ఉంచాలి, మంచి డైరెక్టర్ని ఎన్నుకోవాలి. అంటే బడ్జెట్లు తగ్గించుకోవాలి, థియేటర్ అన్న మీద ఆధారపడాలి. నెట్ఫ్లిక్స్లకి, అమెజాన్ ప్రైమ్లకి, ఓటీటీ యాప్లకి సినిమాకి ముందే అమ్మేసుకోకూడదు. వాటిని నమ్ముకుని సినిమా బడ్జెట్లు పెంచకూడదు. వాటిని నమ్ముకుని పెంచితే ఏమైంది? ఇప్పుడు తెలుగులో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాడు డిసైడ్ చేస్తాడు డేటు, ఈ డేట్లో రిలీజ్ చేసుకోండి అని. అప్పుడు ఏమవుతుంది? మీకు అప్పటికి సినిమా అవ్వదు. మన సినిమా బౌండ్ స్క్రిప్ట్లతో చెయ్యం. ఒకవేళ చేసిన సినిమా రేపు రిలీజ్ అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా మనం పోస్ట్ ప్రొడక్షన్ చేస్తూనే ఉంటాం. అలా అయితే జడ్జిమెంట్ ఎలా వస్తుంది సార్? రాత్రి వరకు చేస్తూనే ఉంటారా పోస్ట్ ప్రొడక్షన్లు? అన్ని సినిమాలు అంతే. హరిహర వీరమల్ అలాగే చేశారు, కింగ్డమ్ అలాగే చేశారు, పుష్ప అలాగే చేశారు. ఇలాగ సినిమాలన్నీ కూడా ముందు రోజు వరకు చేసుకుంటే అంత కర్మ ఎందుకు సార్? మీకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడుతున్నారు కదా, ఒక సినిమా అవ్వచ్చు కదా. తమ్ముడు సినిమా కూడా అంతే. తమ్ముడు సినిమాలు డిజాస్టర్. మొన్న వచ్చిన సినిమా ఎలా చేస్తున్నారు సార్ సినిమాల్ని? ఒక పక్కనేమో థియేటర్ చచ్చిపోయిందంటారు, ఇంకో పక్కనేమో రేట్లు పెంచేస్తారు. ఓటీటీ వాళ్ళని నమ్ముకునేమో బడ్జెట్లు పెంచేసుకుంటారు. ఎలా సస్టైన్ అవుతుంది సార్ ఫిల్మ్ ఇండస్ట్రీ? కొంచెం ఆలోచించాలి కదా. ఇప్పుడు కూడా ఒక డబ్బింగ్ సినిమాలకి టికెట్ ప్రైజులు పెంచేసి ఇది నథింగ్ బట్ ఇది ఒక హిప్నటిజం అండి. ఫస్ట్ 400 500 పెంచేస్తున్నారు అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి, ఒక ప్రమోషన్స్ చేసి, తర్వాత లేదు అంత ఏం పెంచట్లేదు, 70 రూపాయలు పెంచుతున్నాం, 50 రూపాయలు పెంచుతున్నాం అని చెప్పి 170 రూపాయలు టికెట్ మీద 280 రూపాయలు చేశారు. 100 రూపాయలు పెంచారు. అవసరమా? ఒక కూలీ సినిమాకి 280 రూపాయలు అవసరమా టికెట్టు? అవసరం లేదు. అంటే ఏంటంటే ఫస్ట్ పెద్ద గీత చిన్న గీత రాసి పెద్ద గీత చెరిపేస్తే చిన్న గీత కొంచెం మనకి పర్లేదనిపిస్తుంది. అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు మన ప్రొడ్యూసర్లు. అది కరెక్ట్ కాదు సార్. లిటరల్గా మీరే మీ థియేటర్ని, మీ ఆడియన్స్ని చంపేసుకుంటున్నారు. ఓకే, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఇచ్చేలాంటి కూలీ సినిమాల వల్ల థియేటర్ కానీ ఇండస్ట్రీ కానీ సస్టైన్ అవ్వదు. లాంగ్ రన్ ఉండాలి. కనీసం అంటే 200 రోజులు ఆడేలాగా థియేటర్ని మనం చూసుకోవాలి. అప్పుడే థియేటర్ రన్ అయితేనే హీరోలు కూడా. థియేటర్ ఉన్నంత కాలమే, దట్టు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నంత కాలం మాత్రమే స్టార్ హీరోలు, ఫ్యాన్స్. ఒక్కసారి మల్టీప్లెక్స్లు అయిపోయా అన్నిని, ఇంకా స్టార్ అనేవాళ్ళు లేడు. అందరూ నార్మల్ అయిపోతారు. అది గ్రహించుకోవాలి, మారాలి. దట్స్ ఇట్. జై హింద్.